బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. క్రోసూరులో కొడుకుని చంపిన తండ్రి కేసులో ట్విస్ట్. గతంలో మొదటి భార్య కొడుకుని కూడా వెంకటేశ్వర్లు నాయక్ చంపేశాడు. తర్వాత సొంత తల్లిని అడవిలో చంపాడు. మొదటి భార్య కూతురిని కూడా చంపినట్లు ఆరోపణలున్నాయి. కానీ కూతురిని చంపినా సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు ముందుకు వెళ్లలేదు. వెంకటేశ్వర్లు ప్రవర్తన నచ్చక మొదటి భార్య వెళ్లిపోయింది. ఇవాళ రెండో భార్య కొడుకు మంగ్యా నాయక్ను హత్య చేశాడు. తనకు చెప్పకుండా మేకను అమ్మాడు అనే కారణంతో కొడుకును చంపేశాడు. విషయం ఎవరికి తెలియకుండా కొడుకు శవాన్ని క్రోసూరు మండలం ఎర్రపాలెం పొలంలో పాతిపెట్టి కొడుకు కనబడట్లేదు అని నమ్మబలికాడు. భర్త మీద అనుమానంతో కొడుకు ఎక్కడా అని భార్య నిలదీయడంతో అసలు విషయం బయటకొచ్చింది. తన భర్త తన కొడుకును చంపేశాడంటూ క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వెంకటేశ్వర్లు నాయక్ను అరెస్ట్ చేసి విచారించగా విషయం ఒప్పుకున్నాడు. దాంతో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించారు. విచారణలో క్రోసూరు పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. నా కంటికి కూడా అగబడలేదు సార్. నా బిడ్డకు చూసే అదృష్టం కూడా లేదు. ఇప్పుడు మా మామకు అడుగుదామన్నా మా మామకు తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. ఏంది మామ, నా ప్రాణానికి కాపాడా దేవుడు నువ్వే అని అడుగుదామన్నా మా మామ బయట లేకుండా స్టేషన్లో ఉంటాడంట. నేను ఇప్పుడు దాకా కూడా ఆయనకి చూడలే. కానీ మా మామ భర్త కాదు, మా మామ, చిన్న మామ, రెండో మామ, ఆయనే నా కోసం పోరాడుతుండు. నా బిడ్డ ఇలా బయట పడ్డాడంటే నా మామే. క్రోసూరులో కన్న తండ్రే కొడుకును చంపేశాడు. గతంలో కూడా మొదటి భార్య కొడుకుని కూడా వెంకటేశ్వర్లు నాయక్ అనే వ్యక్తి చంపేశాడు. తర్వాత సొంత తల్లిని కూడా అడవిలో చంపేశాడు. మొదటి భార్య కూతురిని కూడా చంపినట్లు ఆరోపణలు వెంకటేశ్వర్లు నాయక్ పైన ఉన్నాయి. కానీ కూతురిని చంపినా కూడా సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు ముందుకు వెళ్ళలేదు. సో ఇట్లా ఆయనకి ఒక క్రైమ్, ఒక నేర ప్రవృత్తి మొదటి నుంచి కలిగి ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర్లు నాయక్. సో వెంకటేశ్వర్లు నాయక్ ప్రవర్తన ఎంత మాత్రం నచ్చకపోవడంతో మొదటి భార్య ఆయనకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. కానీ తర్వాత రెండో భార్యను చేసుకున్న రెండో భార్యకు కూడా కొడుకు ఉన్నాడు. సో ఇవాళ రెండో భార్య కొడుకు అయినటువంటి మంగ్యా నాయకును కూడా హత్య చేశాడు. తనకు చెప్పకుండా మేకను అమ్మాడు అన్నటువంటి కారణంతో కొడుకును చంపాడు. ఎవరికీ విషయం చెప్పకుండా కొడుకు శవాన్ని క్రోసూరు మండలం ఎర్రపాలెం పొలంలో పాతిపెట్టి కొడుకు కనబడట్లేడు అంటూ మళ్ళీ నమ్మబలికే ప్రయత్నం చేశాడు ఆయన. సో భర్త మీద అనుమానం వచ్చింది భార్యకి. సో భర్త మీద అనుమానం రావడంతో కొడుకు ఎక్కడా అని భార్య వెంకటేశ్వర్లు నాయక్ను నిలదీసింది. సో నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన భర్త తన కొడుకును చంపాడంటూ క్రోసూరు పిఎస్లో కేసు ఫైల్ చేసింది. ఆయన భార్య కేసు పెట్టింది. సో వెంకటేశ్వర్లు నాయకుని పోలీసులు అరెస్ట్ చేశారు, విచారించారు. సో దాంతో విషయం బయటకు వచ్చింది. విషయం ఒప్పుకున్నాడు. తన కొడుకును తానే హత్య చేసి పాతి పెట్టాను అని వెంకటేశ్వర్లు నాయక్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో ఆ శవాన్ని బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించారు పోలీసులు. విచారణలో క్రోసూరు పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. రైట్, మా ప్రతినిధి సాయి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ సాయి, ఈ కొడుకుని హత్య చేసినటువంటి ఉదంతం ఎట్లా వెలుగులోకి వచ్చింది? పోలీసుల విచారణలో ఇంకా ఎటువంటి విస్తుపోయే నిజాలు తెలిసాయి? రాజేష్, ఉదయం సమయంలో క్రోసూరు మండలం ఎర్రపాలెంలో ఉన్నటువంటి గ్రామంలో గత 10 రోజుల క్రితం వెంకటేశ్వర నాయక్ కొడుకు మిస్సింగ్ కేసు ఒకటి నమోదవడం జరిగింది. అయితే అతను మిస్ అయ్యాడనే విధంగా కూడా తల్లి ప్రమీలాబాయి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా పోలీసులు దర్యాప్తులో కొడుకుని తండ్రే చంపాడనే విధంగా కూడా నిర్ధారణ అవడం జరిగింది. ఉదయం సమయంలో ఎర్రబాలెంలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు పక్కన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అతన్ని పూడ్చిపెట్టాడు. అయితే తండ్రి మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు క్లియర్గా తండ్రిని విచారించగా కొడుకుని నేనే చంపాననే విధంగా కూడా వెంకటేశ్వర నాయక్ ఒప్పుకోవడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారు ఏంటనే కోణంలో కూడా వాళ్ళు చూసి అక్కడ తప్పగా శవానికి సంబంధించినటువంటి అంశం కూడా వెలుగులోకి రావడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. అయితే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ప్రమీలాబాయి అయితే ఎవరైతే తల్లి ప్రమీలాబాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తండ్రి ఇలా చేస్తాడనే విధంగా మేము ఊహించలేదనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అసలు ప్రధానంగా ఈ వెంకటేశ్వర నాయకు సంబంధించినటువంటి అంశంలో
మరికొన్ని అంశాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి రావడంతో అసలు ఎవరు కూడా ఊహించని పరిణామం అనే విధంగా చెప్పొచ్చు. అతను ఇప్పటికి 3 మర్డర్లు చేయటం, అది కూడా సొంత తల్లిని, సొంత కొడుకు అంటే మొదటి భార్య కొడుకుని ఆల్రెడీ గతంలో చంపడం జరిగింది, సొంత తల్లిని చంపడం జరిగింది, కూతురికి సంబంధించినటువంటి హత్య కేసులో కూడా ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రస్తుతం వెంకటేశ్వర నాయక్ ఆ కేసుకు సంబంధించినటువంటి కేసు నమోదవల. ఇప్పుడు రెండో భార్య కొడుకును కూడా చంపడం, మ్యాంగ్యా నాయక్ ఎవరైతే ఉన్నారో అతను చంపడంతో ప్రస్తుతం వెంకటేశ్వర నాయక్ సంబంధించినటువంటి అంశం పైన అయితే పూర్తి స్థాయిలో ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతని పైన ఇన్ని హత్యకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నప్పటికీ అతను ఏ విధంగా అసలు ప్రజల్లో తిరుగుతున్నాడు అనే దానికి సంబంధించిన దానిపైన అయితే పూర్తి ఆరోపణలు వస్తున్నాయి. స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసు దర్యాప్తు జరిగేటటువంటి సమయానికి సంబంధించిన దాంట్లో మరి పోలీసులు గతంలో ఉన్నటువంటి ఇన్ని కేసులు అతని పైన నమోదైతే ఎందుకు అతని పైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు? కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు అనేది ఒకవేళ కనుక పటిష్టంగా జరిగి కనుక ఉంటే ఏ విధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి? ఒకవేళ నిజంగానే దర్యాప్తు కనుక కొనసాగుంటే అతని పైన కఠినమైనటువంటి శిక్ష కనుక అతని పైన అమలు చేస్తుంటే ఇలాంటి అంశం జరిగేది కాదు కదా. మళ్ళీ అంటే స్థానికులతో కూడా మనం సంప్రదించగా స్థానికులు అనేక అంశాలు చెప్తున్నారు. ఎవరి మీద దాడి చేస్తాడు, ఎప్పుడు దాడి చేస్తాడు అనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కురోసూరు మండలంలో జరిగినటువంటి ఈ అంశం అనేది ఒక సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సార్. ఒక మానవ మృగం లాంటి తండ్రి చేతిలో కొడుకు హత్యకు గురయ్యాడు. సో ఆయనకు గతంలో కూడా అనేక నేర చరిత్ర ఉంది. సొంత తల్లిని చంపాడు, తర్వాత మొదటి భార్య కొడుకుని చంపాడు, కూతురుని కూడా చంపిన దాంట్లో ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రెండో భార్య కొడుకును కూడా చంపేసి పాతిపెట్టి వాళ్ళ పోలీసులకు దొరికిపోయాడు వెంకటేశ్వర్లు.